జై మహాదేవ్. అమ్మ ఇప్పుడు పెద్దోళ్ళది బయటపడ్డది. మీరెవ్వరు అనకండి నాన్న చిన్నోళ్ళు. జై మహాదేవ్. అమ్మ ఇక్కడ వాళ్ళది గట్టిగా వస్తుంది. ఇక్కడ మొగోళ్ళు అందరు ఉన్నారు కదా, మరి అంటలేరా? ఏది చూద్దాం ఇప్పుడు అనేది. జై మహాదేవ్. ఓకే, ఇప్పుడు పిల్లలు అందరూ అనండి ఇక. జై మహాదేవ్. సూపర్ బేటా, మీ పేరు నిలబెట్టుకున్నారు పిల్లలు. అదే విధంగా ఈ రోజు మనమందరము హిందూ సమ్మేళన కార్యక్రమంలో కలిసినాం. మరి చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఎవ్వరు కూడా మాట్లాడద్దు. నేను చెప్పిన తర్వాత మీకు ఒక్కొక్కటి అడుగుతా, నేను మళ్ళా నాకు చెప్పాలా, సరేనా? అయితే హిందూ సమ్మేళనం అంటే మన హిందువులమందరం కూడా కలవాలి, ఏకత్రాటికి కావాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు మన వాళ్ళు. చాలా సంతోషం. ఇంతకు ముందు మాతాది చెప్పినట్టుగా అందరిలో చైతన్యం రావాలి. అదే విధంగా పంచ పరివర్తన, అది కులమత భేదాలు లేకుండా మనం మన ధర్మాన్ని ఆచరించాలి, అందరం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే మరి మన ధర్మం ఏం ధర్మం? సనాతన హిందూ ధర్మం. ఏం ధర్మం? అబ్బో, నేను కూడా మాతాజీ లెక్క లేవాల్సి వస్తుంది. మన ధర్మం ఏం ధర్మం? వెరీ గుడ్. మన ధర్మం ఏం ధర్మం? అందరికైతే తెలిసింది కదా. మరి మన ధర్మ గ్రంథం భగవద్గీత. మన ధర్మ గ్రంథం మరి ఎవరికి చెప్పారు దాంట్లో? శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిండు. ఇంతమందిని ఒక్కరు మాత్రమే చెప్తున్నారు. ఈ రోజు నుంచి రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలా. అయితే అందరూ ఇంట్లో కానీ ఇక్కడ కానీ మీ దగ్గర ఎంతమంది దగ్గర సెల్ ఫోన్ ఉందో వాళ్ళే చేతులు ఇవ్వటండి. ఫోన్లు ఎవరింట్లో ఉంటే వాళ్ళే ఇవ్వటండి. అమ్మ ఏ హుషారైపోయారు, చేతులు ఆడతలేరు. అంటే మీ దగ్గర ఫోన్ లేదా? ఇంట్లో లేదా? ఉన్నది కానీ చేతులు ఆడతలే. మరి భగవద్గీత ఎంతమంది దగ్గర ఉందో లేవటండి. గీత గ్రంథం ఉన్న వాళ్ళే 15. భగవద్గీత బుక్ ఉందా? వెరీ గుడ్ బిడ్డ. సరే నాన్న, ఒకసారి గుండె మీద చేతి పెట్టుకొని ఎవరు చదువుతున్నారో వాళ్ళే లేవట్టండి. చదివే వాళ్ళు. నువ్వు రోజు గీత చదువుతావా? వెరీ గుడ్. ఇక్కడ మా బంగారు తల్లి ఇంతే ఉంది, గీత చదువుతుందంట, చేతులు లేవట్టింది. మీరు ఎవరు భగవద్గీత చదివే వాళ్ళు లేవట్టండి. భగవద్గీత చదువుతావా? ఉందా? సరే, పెద్దవాళ్ళ చేతులు లేవట్టండి. ఎవరు చదువుతారో? ఒకటి. ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా చదివే వాళ్ళు? సరే, మొత్తానికైతే జల్లెడ పడితే ఒక 2 వెళ్ళిరు పెద్దవాళ్ళు చదివేది. వాళ్ళ కోసం చప్పట్లు గట్టిగా. ఈ గ్రామంలో భగవద్గీత 2 చదువుతున్నారు, చాలా సంతోషం. అయితే ఈ రోజు నుంచి రేపటి నుంచి ఏం చేయాలి? రేపటి నుంచి మనం ఏం చేయాలి? రోజు మనకు పళ్ళు తోమని ఎవరైనా చెప్తున్నారా? చెప్పాలా తల్లి, నోరుంది కదా మనకు. ఎవరైనా చెప్తారా? తినమని చెప్తారా? పడుకోమని చెప్తారా? పైసా సంపాదించమని చెప్తారా? మరి భగవద్గీత చదువుమని ఎవరు చెప్పే అవసరం లే. మనది మనం చదవాలా. ఎందుకు స్వామీజీ, ఎందుకు చదవాలా? నేను హిందూ అంటావు కదా, మేము హిందువులం అంటాం కదా, మన ధర్మ గ్రంథం ఖచ్చితంగా ఉండాలా. నాకు మొన్న హైదరాబాద్కు మా శిష్యుడు రమ్మన్నాడు. నేను వెళ్ళిన. మంచిగానండి, నేను హైదరాబాద్కు మా శిష్యుని ఇంటికి వెళ్ళిన. వింటున్నారా? అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళకి దాదాపుగా ఒక 40 నుంచి 50 కోట్ల ఇల్లు ఉంటుంది. నేను ఇట్లా అడుగు పెడదామంటే అది నా ముఖం నాకే కనిపిస్తుంది. బండలు అడుగు పెట్టాలంటే భయం అనిపిస్తున్నది. చివరికి ఏమైందంటే తీసుకెళ్ళిండు. స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్న, ఈత
చూసిర్రా? ఈత కొడతారా మీరు ఎవరన్నా? అమ్మో హుషారు ఉన్నారు. అయితే స్విమ్మింగ్ పూల్ చూపించాడు. దాని తర్వాత ఇంట్లో పోతే పెద్ద థియేటర్ చూపించండి. ఇంత ఉన్నది థియేటర్. అందులోనే ఇట్లా కూర్చుండి ఇట్లా మురిగేది అది ఇది అన్ని సీట్లు ఉన్నాయి. అయిన తర్వాత ఇట్లనే ఫోన్ ఉన్నది. ఫోన్ ఇంతే ఉన్నది, తీస్తే ఇంత అయింది. వాళ్ళని చూసిర్రా? ఓ మీరు మాట్లాడేది ఇక్కడ ఉన్నోళ్ళు ఫైన్ పడుతుంది చూడండి. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడినా ఫైన్ పడుతుంది. అందరు గులాబ్ జామ్ తినిపించబడుతుంది. నాకు కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరికీ. ఎవరు మాట్లాడదు. అయితే ఫోను ఇంతే ఉన్నది, తీస్తే ఇంతేమైంది. చూసిరు ఎవరన్నా? ఆ ఫోన్ ఎంతనంట అంటే ₹1,00,00,000 అంట. ఎంత ఫోను? అమ్మా అనుకున్నా, నా దగ్గర 30,000 ఫోన్ ఉన్నది, అది ₹1,00,00,000. నేను అమ్మా అనుకున్న తర్వాత ఇక తినడానికి స్వామి, నేను కింద కూర్చుండి తినడం అలవాటు నాకు. ఆయన దాన్ని ఏం టేబుల్ అంటారు? డైనింగ్ టేబుల్. దాని మీద స్వామి బండ చూసినా బాగున్నాడు. నాకు ఏ బండ అయితే ఏమున్నది, ఈ చేతి పెట్టిరా. కానీ ఆ బండ ఎంతనో తెలుసా స్వామి అన్నాడు. ఎంత అన్న? 5 లక్షలంట. దానిపైన ఖాళీ ఉండేది ఎక్కడి నుంచో తెప్పించిండంట. ఇక్కడ మన అమ్మ ఏం చెప్పింది? స్వదేశీ వస్తువులు వాడమన్నాడు. వీడేమో విదేశీ వస్తువులు ఎక్కడి నుంచో తెచ్చి 5 లక్షలు అని చెప్తున్నాడు. నేనన్నా అంతా ఇన్న తర్వాత, సరే పటేల్ మీ ఇంట్లో అంతా బాగుంది కానీ ఒకటి ఉన్నదా అని అడిగిరా. ఏం అడిగినా చెప్పండి. అది మీ ఇంట్లో భగవద్గీత ఉన్నదా అని అడిగినా. ఆయన నెత్తిగొప్పుకుంటున్నాడు. ఎందుకంటే మీ లెక్కలే చేతులు లేవటలే. మరి నీ దగ్గర 50 కోట్ల ఇల్లుంటే నాకేం అవసరము? 10 కోట్ల కారుంటే నాకేం అవసరము? ₹1,00,00,000 సెల్ ఫోన్ ఉంటే నాకేం అవసరము? మన ధర్మ గ్రంథం భగవద్గీత ఉన్నదా? అదే నాకు అవసరము. కష్టం వస్తే గుడికి వెళ్ళుడు కాదు, ఆ గుడికి కష్టం వచ్చినప్పుడు, ధర్మానికి ఆపద వచ్చినప్పుడు నేనున్నాను ఎవడైతే అంటాడో వాడే నిజమైన హిందువు. మన దేశం ఎంత గొప్పదంటే, ప్రపంచంలో గడగడలాడించినటువంటి 21 దేశాలుండే, కానీ మత మార్పిడిలతోటి 20 దేశాలు కనబడకుండా పోయినాయి. కానీ ఎంతో మంది ముష్కరులు, గజనీలు, మహమ్మదులు, బ్రిటిష్ వాళ్ళు 100,000 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడికి బతకడానికి వచ్చిన కుక్కలు దొరలుగా మారి, దొంగలుగా మారి దోచుకపోయినా ఇప్పటికీ విశ్వగురువుగా తట్టుకొని ఉన్న ఏకైక దేశం ప్రపంచంలో అది ఏది అంటే అది నా భారతదేశం. మరి మన దేశం ఎందుకు గొప్పది చెప్తా. బయట దేశం లోపట పెళ్ళిళ్ళు ఉండవు, అగ్రిమెంట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్ బేసిక్ అంటారా. ఇక నాకు అదంతా ఎంగిలి పీసు వాడరాదు. అయితే ఇన్ని రోజులని మాట్లాడుకుంటారు. నాతో 2 సంవత్సరాలు ఉండు, నీకు ఒక 10 కోట్లు ఇస్తా, 5 కోట్లు ఇస్తా అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈయనకుంటారు, మళ్ళీ ఆమె నచ్చిన దారిలో పోవచ్చు. అలాంటి బతుకు వాళ్ళది. కానీ మన దేశం లోపట తాళి కడితే భర్త మంచిదా, భార్య మంచిదా, ఒకవేళ కింద మీద డుషుమైనా జీవితాంతము వారితోటే కలిసిమెలిసి జీవించి తల్లి, తండ్రి, అన్న, చెల్లి, అక్క అని ఒక కుటుంబ ప్రేమాలతో జీవించే దేశం ఈ ప్రపంచంలో ఉంది అంటే అది ఒకే ఒక్క దేశం, నా భారతదేశం. చూడండి, ఇంకా ఎందుకు గొప్ప దేశం అంటవా? మన దేశం లోపట వేద భూమి నా దేశం, దైవ భూమి నా దేశం, యోగ భూమి నా దేశం, జ్ఞాన భూమి నా దేశం, ధర్మ భూమి నా దేశం.